ఫ్లవర్స్ అంటే అందం మాత్రమే కాదు, ఇన్కమ్ కూడా. ఇక్కడ మన రైతు వచ్చేసి జెర్బెరా అంటే డెకరేషన్ ఫ్లవర్స్ ఎలా పండిస్తున్నారో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. నా పేరు మల్లారెడ్డి, అనవెల్లి గ్రామం, చేవెళ్ళ మండల్, రంగారెడ్డి డిస్టిక్. నేను 2016 నుంచి జెర్బెరా సాగు చేస్తున్నాను. ఇప్పటికి 10 years అవుతుంది ఈ ఫీల్డ్లో ఉండటే. అప్పుడు మాకు 2016లో అయితే సబ్సిడీ ఇచ్చింది 70%. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి 70% సబ్సిడీ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఎటువంటి సబ్సిడీ లేదు ప్రజెంట్ ఉన్న దాంట్లో. నేను హాఫ్ ఎకర్ సబ్సిడీతో వేసిన, మళ్ళీ తర్వాత హాఫ్ ఎకర్ ఓన్ మొత్తం డబ్బులు పెట్టుకుని వేసిన అనమాట. ఆ టైంలో సబ్సిడీ లేదు. ప్రజెంట్ అయితే దీనికి వచ్చేసి మంత్లీ ఎకరాకు 60-70 వేల వరకు ఖర్చు వస్తుంది. మంత్లీ 60-70 వేలు ఖర్చు వస్తుంది. ఇన్కమ్ అనేది ఎట్లా వస్తుంది? ఇన్కమ్ అంటే మంచి రేట్స్ ఉంటే వస్తుంది. మంత్లీ 1.5 lakh అట్లా వస్తుంది. 11 lakh 1.5 lakh సీజన్ ఉంటే. కాకపోతే సీజన్ ఎప్పుడు ఉండదు. 365 daysలో ఒక 6 months సీజన్ ఉంటుంది. 6 months అన్ సీజన్. ఓన్లీ మ్యారేజ్ టైంలోనే ఎక్కువ ఇది ప్రిపేర్ చేస్తారు. నార్మల్ టైంలో అంతగా ప్రిపేర్ చేయరు. అంటే ఓన్లీ డెకరేషన్కి వాడతారు కాబట్టి. రెగ్యులర్ బయట ఫ్లవర్స్, చామంతి వాటికి కాకుండా ఇది స్పెషల్గా పాలీ హౌస్లోనే ఉంటుంది కాబట్టి మనకు ఖర్చు గిన ఎక్కువ ఉంటుంది, ప్లస్ మంచి రేట్స్ ఉంటాయి, ఇన్కమ్స్ గిన ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పూలు అనేవి పాలీ హౌస్ లో మాత్రమే పండుతాయి. ఈ పూలు మాత్రం పాలీ హౌస్ లో మాత్రమే పండుతాయి, బయట పండదు. ఒకవేళ పండినా అది ఉండదు. విత్తనాలు అనేవి మీరు ఎక్కడి నుంచి చేస్తారు? సీడ్ మేము పుణే నుంచి తీసుకొస్తాము. ఇక్కడ నుంచి ప్లాంట్ 38-40 రూపీస్ పడుతుంది. ముక్కలు తెస్తారు. ఈచ్ వర్ ప్లాంట్ 40 రూపీస్ 42 రూపీస్ పడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎన్ని తెచ్చుకుంటారు? నేను వచ్చేసి హాఫ్ ఎకర్కి ఒక 11,000 to 12,000 పడుతుంది ప్లాంట్స్. దాని నుంచి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనేది మనకు వస్తుంది. కాకపోతే ఇంక కల్టివేషన్ చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రాసెస్ అంటే ఎట్లాంటి ఓపిక ఉండాలి? అంటే నార్మల్గా వేరే అంటే బ్లాక్ సాయిల్ దాంట్లో రాదు. రెడ్ సాయిల్ ఉండి బెడ్ ప్రిపేర్ చేసుకుని దాంట్లో పెయింట్ వేయడం, వరి పుట్టు అన్ని మిక్స్ చేసి మంచి ప్రిపేర్ చేసి డ్రిప్ వేసి ఈ విధంగా సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే అవుతుంది. అంటే ఇప్పుడు పురుగులు అట్లాంటివి ఏమన్నా పడతాయి కదా, వాటి నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? పురుగులు అంటే కంపల్సరీ ఆల్టర్నేట్ 2 days ఒకసారి కంపల్సరీ స్ప్రే చేయాలి. 2 days ఒకసారి. వాటర్ అనేవి ఎట్లుంటాయి? వాటర్ డైలీ ఇవ్వాలి. వాటర్ డైలీ 1 week ఒకసారి షవరింగ్ ఇవ్వాలి. మిగతా టైం ఫర్టిగేషన్ డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఫర్టిగేషన్ డ్రిప్ ద్వారా అనేది మనం వాటర్ లో కలిపి ఇచ్చేస్తాం అనమాట. వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అని చెప్తుంది మనకి. దాంతో మనము చేస్తామన్నమాట. అంటే ఒక రోజులో 2 సార్లు అయితే వాటర్ దీనికి అవసరం ఉంటుంది. డైలీ 1 time మార్నింగ్ ఇస్తాము. కాకపోతే వీక్లీ వన్స్ షవరింగ్ ఇస్తాం పైనుంచి. వీక్లీ వన్స్. ఇప్పుడు అరెకరంకి ఎంత మంది పనులను అయితే మీరు పెడతారు? ఎకరానికి వచ్చేసి అంటే మెయింటెనెన్స్ కి ఒక పర్సన్ అయితే సరిపోతాడు. కటింగ్ చేసినప్పుడు ఒక 4-5 మంది పడతారు. ఇప్పుడు మరి కటింగ్ చేసినవన్నీ మీరు ఎక్కడికి పంపిస్తారు? గుడిమల్కాపూర్ మార్కెట్ కి, లేదంటే బయటికి ఎక్స్పోర్ట్ కి ఇస్తారు. ఢిల్లీ ఇప్పుడు సీజన్ లేదు. ఢిల్లీ వింటర్ సీజన్ లో అక్కడ మార్కెట్ బాగుంటది అనమాట ఢిల్లీ. ఇది ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మంచిగా పండుతుందా? లేకపోతే సమ్మర్ సీజన్ లో చాలా ప్రాబ్లం తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది, డిసీజ్ ఎక్కువ ఉంటాయి. ఎంత టెంపరేచర్ ఉండాలి సుమారు వీటికి? మాక్సిమం అయితే దీనికి 40 బిలో ఉండాలి. 40+ అయిందంటే అయిపోతుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. అటువంటిప్పుడు వాటర్ ఎక్కువ వేయడము, అది చేయడము, స్ప్రేలు చేయడం, మనం దానికి ఎలాగ తగ్గట్టు అలాగే చేయాలి దీనికి. అంటే మీరు ప్రతిసారి ఇప్పుడు ఈ డెకరేషన్ పూలే పండిస్తారా, ఇంకేమన్నా వేరే ఏమన్నా? బయట బంతి, చామంతి గిన పండిస్తాం. అవి కూడా మీరు పండిస్తారు? కూరగాయలు గిన పండిస్తాం. ఇప్పుడు ఇవి ఎట్లా అన్న అంటే డెకరేషన్ పూలు అనేవి ఒక్కసారి జస్ట్ కట్టింగే ఉంటుంది, పూలు తెంచుకోవడమేనా? మళ్ళీ చెట్లు తెచ్చి పెట్టడం, మెయింటెనెన్స్ అనేది నేను 10 years అంది చేస్తున్నా. ఒక హాఫ్ ఎకర్ ఉంది, ఇప్పుడు 10 years రన్ అవుతుంది. మెయింటెనెన్స్ బాగా చేస్తున్నా, నేను ఓన్ గా చేస్తున్నా కాబట్టి అవుతుంది. మిగతా వాళ్ళు 3 years 2 years కి తీసేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో జెర్బెరాలో. నా దగ్గర డిసీజ్ వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్యాక్టీరియా రావడం, ఫంగస్ రావడం, దాని నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మాత్రం అంత ఆశాజనకంగా లేదు జెర్బెరా. ఏదో వేసినాం కాబట్టి లాస్ట్ నెట్టుకోవాల్సిందే. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే రేట్స్ లేవు, మార్కెట్ లేదు. జెర్బెరా ఇక అంత ఏం లేదు. అంటే
డెకరేషన్ కి వాడట్లేదు ఇప్పుడు. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి బయట, చామంతి, కట్ ఫ్లవర్స్, జంబో, చాలా రకాలు ఉన్నాయి. అదే ఎక్కువ యూజ్ చేస్తుంది. మన జర్బరా చాలా తక్కువ యూజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ఇవన్నీ ఈ పూలు అనేవి ఒక నెలలో వచ్చేస్తాయి, అయిపోతుందా హార్వెస్టింగ్ అనేది? లేదు, 365 days వస్తూనే ఉంటాయి. కట్ చేసిన కొద్ది కిందికి ఫ్లవర్ వస్తూనే ఉంటది ఇక. వస్తూనే దీనికి ఏది సీజన్ అట్లా ఏముండదు. కాకపోతే తగ్గుతుంది, హెచ్చు తగ్గులు అయితే ప్రొడక్షన్ పెరగడం తగ్గడం జరుగుతుంది. అంటే 365 days ఇది పంట ఇస్తూనే ఉంటుంది పంట అన్నమాట. ఇస్తూనే ఉంటుంది. ఎట్లుంటది అంటే అరెకరంకి ఇప్పుడు మీకు వచ్చేసి ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుంది, ఎంత లాస్ అనేది ఉంటుంది? ఇప్పుడు అయితే ఏం ప్రాఫిట్స్ ఏం లేవు, దానికి రొటేషన్ చేయడమే కానీ పెద్ద ఐక్యం లేదు. మార్కెట్ లేదు. మెయిన్ గా ఈ టైంలో 70-80 రూపీస్ ఉండాలి, 20 రూపీస్ అవుతుంది మార్కెట్. బంచ్ 10 ఫ్లవర్స్ బంచ్ ఉంటుంది, అది వచ్చేసి 20 రూపీస్ ఈ రోజు మార్కెట్ లో అవుతుంది. మినిమం 80-100 రూపీస్ ఉండాలి ఈ సీజన్ లో, ఈ టైంలో. కాకపోతే ఒక బంచ్ అనేది 20 రూపీస్ కి పోతుంది. 20 రూపీస్ అవుతుంది. 80 రూపీస్ 100 రూపీస్ పోయే బంచ్ 20 రూపీస్ అవుతుంది. కాబట్టి మాకు పెద్ద ఏం ప్రాఫిట్స్ రావట్లేదు. దీని మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, అంతా ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది. ప్యాకింగ్ చేయడం, లేబర్ ఖర్చు, ఫెర్టిలైజర్ అన్ని పెరిగిపోయినాయి రేట్లు. అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడు ఇది అనేది మొత్తం ఎవరు చేశారంటే మీరే చేసుకున్నారా? గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ ఇప్పుడు దీనికైతే ఏం లేదు. ఇంకోటి పక్కన ఉంది షెడ్, దాని మాత్రం సబ్సిడీ వచ్చింది. ఈ వర్కర్లు మాత్రం పుణె నుంచి అటు నుంచి వచ్చి చేస్తారు. మన ఇక్కడ మనోళ్ళు మన లోకల్ వర్క్ లేరు, చేయరు. కాకపోతే చాలా తక్కువ, అక్కడక్కడ దొరుకుతారు కానీ తక్కువ. కష్టం అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీ కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకైతే ఎలాంటి సజెషన్ లాంటిది ఇస్తారు? ఇట్లాంటి పంటను చేద్దాం అనుకుంటే ఇప్పుడు అంటే జర్బరా కాకుండా ఇప్పుడు చాలా జిప్సోఫిలం వచ్చింది, ఆర్కిడ్, వేరే చాలా వెరైటీస్ ఉన్నాయి. పాలిహౌస్ లో వండేది వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి.